హరి ఓం వీక్షకులారా, పంచతంత్రం నుండి తొలి తంత్రం మిత్ర లాభాన్ని గురించి వరుసగా వీడియోలు ఇస్తూ ఉన్నానండి. ఎందుకంటే సంపూర్ణ నీతి చంద్రికలో కేవలం కథ అన్నది రసం తీసేసిన తర్వాత మిగిలే చెరుకు పిప్పి వంటిది. అందులో ఆయా పాత్రల సంభాషణలో పోలికలు, సామెతలు, సందర్భోచితంగా ఉపయోగించేటటువంటి సూక్తులు, నీతులు ఇవి చాలా విలువైనవి. కాబట్టి ఆ దృష్టికోణంతో దీన్ని పరిశీలించి మన భావితరాలకి ఈ భాషా సంపదని, ఈ భావ సంపదని వారసత్వంగా ఇవ్వాలని ఆకాంక్షిస్తూ నేను చేస్తున్న వీడియోల మాలిక. ఇందులో గత వీడియోలో ఈ లఘుపతనకం అనే కాకి హిరణ్యకుడితో స్నేహాన్ని ఆశించి వచ్చి, నేను కాకిని వాయసమును, నా పేరు ఇది అంటే, ఎలుక ముందు జాగ్రత్తగా కలుగులోనే ఉండి, నేను ఫుడ్డుని నీకు, నేను నీకు ఆహారాన్ని, నేను భోజ్యమును, నువ్వు భోక్తవు, మన ఇద్దరికి ఎలా స్నేహం పొసుగుతుంది, ఏది ఎవరితో యుక్తమో వాళ్ళతోనే చేయాలి, పో. పూర్వం జింక మాటలు నమ్మి మోసపోయిన, మన్నించాలి, నక్క మాటలు నమ్మి మోసపోయిన జింకలాగా అవ్వను నేను అనంటే, ఆ కథ ఏమిటో చెప్పమని ఈ లఘుపతనకం అడిగితే హిరణ్యకుడు చెప్తున్నాడు. మగధ దేశమందు మందారవతి అను వనము కలదు. అందు బహుదినముల నుండి మృగకాకములు రెండు మిక్కిలి సఖ్యముతో వాసము చేయుచుండెను. ఆ మృగము లెస్సగా బలిసి వనములో విచ్చలివిడిగా సంచరించుచుండగా ఒక నక్క చూచి ఇట్లు చింతించే. మగధ దేశమందు మందారవతి అనే వనం, అడవులకి చక్కగా పేర్లు మనమే కాదు, ఎప్పటి నుండో ఉంది ఆ సాంప్రదాయం. దండకారణ్యం నుండి మనకి నైమిసారణ్యం, ఇలా అడవులకు పేర్లు ఉండడం ఈ జానపదుల్లో ఎక్కువ ప్రచారం అయి ఉన్నటువంటి పంచతంత్రంలో కూడా ఈ హిరణ్యకుడు అనే ఎలుక చెప్తున్నాడు, మగధ దేశం అనే దేశంలో మందారవతి అనే అడవి ఉంది. అందులో చాలా కాలం నుండి మృగ కాకములు, ఒక జింక ఒక కాకి చాలా స్నేహంగా హాయిగా గడుపుతూ ఉండేవి. ఆ పచ్చికంతా తిని మృగం బాగా జింక బలిసి పోతరించి కొవ్వు బట్టి ఉన్నది. దాన్ని చూసి ఒక నక్క ఇట్లా అనుకుంది, ఆహా, ఈ జింక ఎంత పోతరించి ఉన్నది, ఎలాగున్న దీని మాంసము నాకు లభించును, మంచిది, దీనికి నమ్మకము పుట్టించదను అని ఆలోచించి తిన్నగా సమీపము చేరి ఇట్లనియే. అదే ఒక సింహం అయి ఉండింది అనుకోండి, పోతరించిన జింక కనబడితే వేటాడి తినేస్తుంది. దీనికి అంత సీన్ లేదు, నక్క. అందుకే నమ్మించి మోసగించే వాళ్ళని నక్కజిత్తుల వాడు, నమ్మరానివాడు అని అంటారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు సమాజంలో లెస్సగా ఉన్నారు కూడాను. ఈ నక్క జింకను చూసి, ఆహా, ఎంత పోతరించుంది, దీన్ని ఎలాగా నేను తినగలను, దగ్గరికి వెళ్తే ఈడ్చి తంతుంది, కొమ్ములతో పొడి చేస్తుంది, దీన్ని నేను వేటాడలేను, కాబట్టి నమ్మిస్తాను అని అనుకుని దాని దగ్గరికి వెళ్ళి, మిత్రుడా కుశలమా అనగానే విని, ఎవడవు నీవని మృగం అడిగాను. అదేదో ముందే పరిచయం ఉన్నట్టు, మిత్రుడా కుశలమా, బాగున్నావా, హవర్ యూ, ఆర్ యూ ఫైన్ అని ఎంతో స్నేహం ఉట్టిపడుతూ ఉండగా, పూర్వం ఎప్పుడో పరిచయం ఉంది అన్నట్టుగా, చాలా కాలం నుండి తెలిసి ఉందన్నట్టుగా, ఎందుకంటే ముందే అన్నది కదా నమ్మించాలని అనేసరికి ఈ మృగం, ఎవరు నీవు అంది. నేను నక్కను, నా పేరు సుబుద్ధి, నా బంధువులందరూ నన్నొంటి చేసిపోయిరి, ఈ అడవిలో మృతకల్పుడనై ఉన్నవాడను, మరి ఎవ్వరితో కాదు, దైవంతో చెప్పుచున్నాడా వినుము, నిన్ను చూడగానే నా బంధువులందరూ వచ్చినట్లు తోచినది, సజ్జన దర్శనము సమస్త దోషములు పోగొట్టును, సర్వ శుభములు ఇచ్చును అని పెద్దలు చెప్పుదురు, దానికి ఇదే తార్కాణము, నేను నీతోడ సావాసము చేయవలనని మిక్కిలి కోరుచున్నాడను, నా కోరిక నెరవేర్చుము అని విని, మంచిది అలాగునే కానిమ్మని మృగము నక్కను వెంటబెట్టుకుని పోయి సాయంకాలము తన వాసస్థానము చేరెను. ఇది ఎంత చక్కగా నమ్మిస్తోందో చూడండి. ఎవరు నువ్వు వచ్చి పలకరిస్తున్నావే అని జింక అడగగానే, నేను నక్కని, నా పేరు సుబుద్ధి, అసలేమిటి దుష్టబుద్ధి, దుర్బుద్ధి, కానీ పైకి చక్కని ముసుగు, చక్కని పేరు, సుబుద్ధి నా పేరు,
ఈ అడవిలో నా బంధువులందరూ నన్నొక్కదాన్ని చేస్తారు. నన్ను వేరుపరిచేస్తారు, తరిమేశారు. ఎవరితో కాదు, దేవుడితో చెప్తున్నాను, నీతో కూడా కాదు. నేను చాలా మృతకల్పుడినై చచ్చిన వాడితో సమానం అన్నట్టు ఏడుస్తూ బ్రతికీడుస్తున్నాను. నమ్మించడానికి భగవంతుడిని వాడుకోవడం భయంకరం అండి. ఈ నక్క అలాగే వాడుకుంటూ ఎవరితో కాదు, దేవుడితో చెప్పుకుంటున్నారు. నిన్ను చూడగానే నాకు నా బంధువులంతా తిరిగొచ్చినట్లు అనిపిస్తుంది. సజ్జనుల దర్శనం అన్ని క్లేశాలని పోగొడుతుంది కదా, సమస్త దోషాలు పోగొడుతుంది, అన్ని శుభాలిస్తుంది. దానికి ఇదే ప్రూఫ్. కలిగిన భావన ఎవరు? జింకకు కలగాలి, ఇదిగో వీడు మంచోడు అని. కానీ జింకని చూసి తనకు కలిగిందని నక్క చెప్తుంది. ఎవడి కలకి వాడే సాక్షి, ఎవడి భావానికి కూడా వాడే సాక్షి. బయటికి ఏది చెప్తే అదే నమ్ముతాం. కొంచెం సత్యాన్ని ఆచరించే వాళ్ళకి ఎదుటివాడు చెప్తున్నది సత్యమో అసత్యమో వాడి కనుగుడ్డులో తెలిసిపోతుంది, వాడి కను రెప్పలో తెలిసిపోతుంది, వాడి దేహ భాషలో తెలిసిపోతుంది, వాడి మాటలో కూడా తెలిసిపోతుంది. అలాంటి సత్యాన్ని ఆచరించే ఆత్మబలం ఉన్న వాళ్ళ ముందు వీడు అసత్యం చెప్పేప్పుడు తడబాటు కూడా వస్తుంది. కానీ సత్యాసత్య వివేచన ఇంకా తెలియని వారు చాలా తేలిగ్గా మోసపోతారు. ఎంత చక్కగా నమ్మిస్తోందో చూడండి. పెద్దలు అంటారు, సర్వ శుభాలు కలుగుతాయి, సర్వమైనటువంటి కీడు తొలగిపోతుంది, సజ్జనుల్ని దర్శిస్తే, నిన్ను చూస్తే నాకు అలాంటి భావమే కలుగుతుంది అని అంత ఉబ్బించేసరికి, అంత పొగిడేసరికి ఈ జింక ఆ మాయలో పడిపోయి, సరే మంచిది, అలాగే నాతోనే ఫ్రెండ్షిప్ చేద్దు కానీ అని పొద్దంతా దాంతో తిరిగి దాన్ని వెంట పెట్టుకొని తను ప్రతిరోజు నివసించే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళింది. చెట్టు మీద కాకి, చెట్టు క్రింద ఈ మృగము ఎప్పుడూ స్నేహంగా ఉంటున్నాయి. తన వాసస్థానానికి సాయంత్రానికి చేరింది. అప్పుడు ఏమవుతుంది అన్నది రేపు తదుపరి వీడియోలో విచారణ చేద్దామండి. కథలుగా గాక కథలతో రంగరించినటువంటి భాషా సౌందర్యాన్ని, జీవితానికి ప్రశాంతత సమకూర్చే నీతుల్ని, పోలికల్ని, లౌకిక జ్ఞానాన్ని, ఖచ్చితంగా చెప్పాలంటే ఇంగిత జ్ఞానం అంటే కామన్ సెన్స్ని తట్టి లేపే ఈ కథలని మీరు మీ పిల్లలతో పంచుకొని వారికి మంచి అభిరుచిని, మంచి భావ సంపదని వారసత్వంగా ఇవ్వగలరని ఆశిస్తూ, ఆ విధంగా అదే ఈశ్వరుడు మనల్ని ప్రేరేపించాలని ప్రార్థిస్తూ, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. Subscribe it. Please support Ammaudi Mata Anantananda to spread the truth of either spying or spirituality up to the roots of this society, and support me financially also. Thank you for watching.